హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సో ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. మన వెబ్సైట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది మా క్లియర్గా, www.ltxclasses.com. ఐ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ టు విజిట్ ద వెబ్సైట్. మన వెబ్సైట్ని విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఏమేమి రన్ అవుతున్నాయి, కోర్స్ వివరాలు అన్నీ కూడా మీకు క్లియర్గా వెబ్సైట్లో కనిపిస్తాయి. చూడండి, ఇక్కడ మీరు యూ కెన్ చెక్ ఇట్ అవుట్ హియర్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ గురించి డీటెయిల్స్ ఉన్నాయి. అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం మనం సెపరేట్గా లాంచ్ చేసిన కోర్స్ డీటెయిల్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. కాలేజ్ స్టూడెంట్స్ కోసం కూడా మనం లాంచ్ చేసాము. ఆన్లైన్ బ్యాచ్ ఉంది, ఆఫ్లైన్ వైజాగ్లో ఉంది. అలాగే ఏపీపీఎస్సీ వాళ్ళకి, టీఎస్పీఎస్సీ వాళ్ళకి కూడా కోర్సెస్ అనేవి రన్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా వెబ్సైట్లో మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు ఇంకొక బ్యూటీ ఏంటంటే, యూ హ్యావ్ దిస్, ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది కదా, సెర్చ్ ఆప్షన్లో మీరు చక్కగా డెమో అని చెప్పి మీరు ఇలా టైప్ చేశారనుకోండి, యూ విల్ హ్యావ్ 3 ఆప్షన్స్. ఇలా బ్యాంక్ ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక డెమో ఉంది, ఆప్షనల్ డెమో ఉంది, యూపీఎస్సీ డెమో ఉంది. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో, మీకు ఏది కావాలో దానిపైన క్లిక్ చేయండి. లెట్స్ సే యూపీఎస్సీ డెమో అని పెట్టారనుకోండి, మీకు ఇమీడియట్గా కోర్స్ కనిపిస్తుంది. సో ఈ యూపీఎస్సీ డెమో పైన ఇలా క్లిక్ చేస్తే మీకు ఇది ఒక ఫ్రీ కోర్స్ అనమాట. ఈ ఫ్రీ అనే దానిపైన మీరు క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫ్రీ అని కనిపిస్తుంది కదా, ఈ ఫ్రీ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, కోర్స్ మీకు యాడ్ అయిపోతుంది. యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ యాప్ ఆర్ యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ వెబ్లోనైనా చేయొచ్చు, దీంట్లోనైనా చేయొచ్చు. సో ఒకసారి చేస్తే మీరు యాప్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. యాప్ ఎలా ఉంటుంది, ఎంత స్మూత్గా ఫంక్షన్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. శాంపుల్ వీడియోస్ చూడొచ్చు, ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు ఏంటంటే మీరు చెక్ చేసుకోవచ్చు. అన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఎక్స్ప్లోర్ ద యాప్. మీరు ఎవరికి కాల్ చేయక్కర్లేదు, మీ అంతా మీరే చెక్ చేసుకోవచ్చు. మీకు అంతా నచ్చింది అనుకోండి, అప్పుడు మీరు మేడంకి కాల్ చేస్తారు. మీరు రావాలనుకోండి, అప్పుడు వచ్చేస్తారన్నమాట. ఇది ఐడియా. సో ఎడిటోరియల్లోకి వెళ్ళిపోదాం. టైటిల్ వచ్చేసి టూ గుడ్ టు బి ట్రూ అనే పేరుతో వచ్చింది. ఇది రోహింగ్యాస్కి సంబంధించి. రోహింగ్యాస్ ఎవరు అంటే మనకి రెఫ్యూజీస్, అంటే మయన్మార్ దేశం నుంచి భారతదేశానికి తలదాచుకోవడానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళ దేశంలో అక్కడ గవర్నమెంట్ వాళ్ళని పర్సిక్యూట్ చేస్తుంది, అంటే హింసిస్తుంది అని. రోహింగ్యాస్ ముస్లిమ్స్. సో అక్కడ ఉన్న బౌద్ధ మతాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు, అక్కడ ఆర్మీ వాళ్ళంతా కూడా వాళ్ళని అక్కడ నుంచి తరిమేసి వాళ్ళపైన అరాచకత్వం చేయడం, చంపడం, అలాగే వాళ్ళ ఉమెన్ని రేప్ చేయడం, ఇట్లా చాలా జరిగాయండి. సో చివరికి తట్టాపుట్టా సర్దుకుని రోహింగ్యాస్ బంగ్లాదేశ్, భారతదేశం ఇలా వివిధ దేశాలకి వచ్చేసారు. సో మన దేశంలో వాళ్ళు అనఫీషియల్గా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు మనం రెఫ్యూజీస్ అంటాం, శరణార్థులు. రెఫ్యూజీ అంటే శరణార్థులు అని అర్థం. అయితే అనఫీషియల్గా వచ్చారు కాబట్టి వాళ్ళని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అని కూడా అనొచ్చు. ఇల్లీగల్గా మన దేశంలోకి వచ్చిన వాళ్ళని కూడా మనం చెప్పొచ్చు. అయితే భారతదేశాన్ని ఏదో చేసేద్దామనో, టెర్రరిస్ట్ యాక్టివిటీ చేద్దామనో వచ్చిన వాళ్ళు కాదు, అక్కడ సఫర్ అయ్యి తలదాచుకోవడానికి భారతదేశానికి వచ్చారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, రెఫ్యూజీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ట్రీట్ చేయాలి అనే విషయంలో ఇండియాకి పాలసీ లేదు. దెర్ ఈజ్ నో లా ఇన్ ఇండియా, దెర్ ఈజ్ నో లా ఆన్ రెఫ్యూజీస్. అంటే రెఫ్యూజీస్ విషయంలో మనం ఏం చెయ్యాలి అని చెప్పి ఒక చట్టం అంటూ ఇండియాలో లేదు. ఇది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. సో ఎలా డీల్ చేయాలనేది ఒక చట్ట ప్రకారం డీల్ చేయడానికి మనకి ఆస్కారం లేకుండా అయిపోయింది. ఆ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోండి. మనం ఎడిటోరియల్లోకి వెళ్దాం. ఈ టైటిల్ టూ గుడ్ టు బి ట్రూ అని ఎందుకన్నారో కూడా మీకు చెప్తాను. అంటే నమ్మశక్యం కానంత అది నిజమయ్యే అవకాశం లేదు అని అర్థం అనమాట. ఎందుకు, ఏ విషయం నిజమయ్యే అవకాశం లేదనేది మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇండియా షుడ్ స్టిక్ టు ద ప్లాన్ టు బెటర్ ద లైవ్స్ ఆఫ్ రోహింగ్యా అంటిల్ దే రిటర్న్ హోమ్. వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు వాళ్ళ యొక్క లైఫ్స్ని బెటర్ చేసే ప్లాన్కి స్టిక్ అవ్వాలి అని చెప్పి అన్నారు. ఎందుకు అలా అన్నారంటే, మన మినిస్టర్ చూడండి, చెప్తాను, స్టోరీలోకి వెళ్ళండి. ది అనౌన్స్మెంట్ ఆన్ సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్ వచ్చింది. ఎవరు చేశారు? బై అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ హర్దీప్ పూరి గారు అనౌన్స్మెంట్ చేశారు. ఏమని? ఆఫ్ ద మోదీ గవర్నమెంట్స్ డెసిషన్ టు హౌస్ అబౌట్ 1100 రోహింగ్యా మైగ్రెంట్స్. 1100 మంది ఈ మైగ్రెంట్స్ వలసగా వచ్చిన రోహింగ్యా మైగ్రెంట్స్కి ఇల్లు కట్టించిస్తాము అని చెప్పి మోదీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది అని చెప్పి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ హర్దీప్ పూరి సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్ చేశారు. ఓకే, ఎక్కడ ఉంటున్నారు వీళ్ళు? ప్రజెంట్ నౌ లివింగ్ ఇన్ మేక్ షిఫ్ట్ స్లమ్స్. అంటే అప్పటికప్పుడు కొన్నాళ్ళు ఎక్కడ, కొన్నాళ్ళు అక్కడ, పర్మనెంట్ కాదు, అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకున్న స్లమ్స్లో బతుకుతున్న 1100 మంది రోహింగ్యా మైగ్రెంట్స్కి ఇల్లు కట్టించిస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పి అనౌన్స్ చేశారు. ఎలా? ఇన్ ఫ్లాట్స్
విత్ ఎమ్యూనిటీస్. ఫ్లాట్స్ కట్టి ఎమ్యూనిటీస్ రకరకాల సౌకర్యాలు ఉన్న ఫ్లాట్స్ వాళ్ళకి ఇస్తాము అని చెప్పారు. అయితే అలా చేసిన అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఇన్స్టెడ్ ప్రూవ్డ్ టూ గుడ్ టు బి ట్రూ. అసలు ఇమీడియట్గా నిజమేనా డౌట్లు వచ్చేస్తాయి. ఫైనల్గా ఏం తేలింది, అది నిజం కాదని తేలింది. ఎలా? వితిన్ అవర్స్, కొన్ని గంటల్లోనే మిస్టర్ పూరి వాజ్ కౌంటర్డ్ బై, ఆయన చెప్పిన స్టేట్మెంట్కి కౌంటర్ వచ్చేసింది. ఎక్కడి నుంచి? బై ద హోమ్ మినిస్టర్స్ ఆఫీస్. ఈయన అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ని హోమ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి కౌంటర్ వచ్చింది. విచ్ డినైడ్ ఎనీ సచ్ ఇంటెన్షన్. అలాంటి ఉద్దేశం ఏది మాకు లేదు అని చెప్పేసి హోమ్ మినిస్ట్రీ నుంచి కౌంటర్ వచ్చేసింది. ఇన్స్టెడ్ టర్మింగ్ దెమ్ ఇల్లీగల్ ఫారినర్స్. హోమ్ మినిస్ట్రీ ఏమంటుంది వాళ్ళని? వాళ్ళు ఇల్లీగల్ ఫారినర్స్, ఇల్లీగల్గా మన దేశంలోకి ఎంటర్ అయిపోయిన వాళ్ళు అని చెప్పి హోమ్ మినిస్ట్రీ వాళ్ళని నెగిటివ్గానే టర్మ్ చేస్తుంది. అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఏమో మేము ఫ్లాట్ కట్టించేద్దాం అది ఇది అని చెప్పి ఈయన కబుర్లు చెప్తున్నారు. సో ఆయన చెప్పింది హుష్కాకి అని చెప్పి ఇమీడియట్గా కౌంటర్ వచ్చేసింది. ఇట్ సెడ్, ఏది? హోమ్ మినిస్ట్రీ సెడ్ ద ప్లాన్ వాజ్ టు కీప్ దెమ్ సీక్వెస్టెడ్ అంటే కెప్ట్ సెపరేట్గా ఉంచడం, మన వాళ్ళతో కలపకుండా. ఇన్ దేర్ ప్రజెంట్ హోమ్స్, ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉంచడం. విచ్ వుడ్ బి డిజిగ్నేటెడ్ యాజ్ డిటెన్షన్ సెంటర్స్. వాటిని ఏమంటారు? డిటెన్షన్ సెంటర్స్ అని అంటారు. డిటెన్షన్ అంటే సెపరేట్గా అంటే ఇల్లు కదలకుండా ఉంచడం, అక్కడే ఉండాలి వాళ్ళు. వైల్ ది గవర్నమెంట్ కంటిన్యూడ్ ఎఫర్ట్స్ టు డీపోర్ట్ దెమ్ టు మయన్మార్. వాళ్ళకి ఎలాగైనా సరే మయన్మార్కి తిరిగి పంపించేయడానికి గవర్నమెంట్ తన ఎఫర్ట్స్ అనేది కంటిన్యూ చేస్తుంది. డీపోర్ట్ అంటే టు సెండ్ దెమ్ అంటే సెండ్ దెమ్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ, మన కంట్రీ నుంచి వాళ్ళ కంట్రీకి పంపించడానికి ఇంకోవైపు గవర్నమెంట్ ఎఫర్ట్స్ పెడుతూ ఉంది, ట్రై చేస్తూ ఉంది. ఈలోపు వాళ్ళు ఆ మేక్ షిఫ్ట్ స్లమ్స్లోనే ఉండేలాగా ప్రభుత్వం చూస్తుందన్నమాట. ద అనౌన్స్మెంట్ ఇట్ సెల్ఫ్ వాజ్ పజ్లింగ్. అసలు ఎలా అనౌన్స్మెంట్ వచ్చింది అదే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. మన వాళ్ళు అంతగా చేసేస్తారా అనే క్వశ్చన్ అనమాట. మిస్టర్ పూరి ఈజ్ అ సీనియర్ మినిస్టర్, ఆయనేమి జూనియర్ కాదు, సీనియర్ మినిస్టర్, దట్ టు ఎక్స్పీరియన్స్డ్ డిప్లొమాట్, రైట్. అండ్ హిస్ స్టేట్మెంట్ వాజ్ ఈక్వీవోకల్ అంటే అంబిగ్వస్ అని అర్థం. అన్ఈక్వీవోకల్ అంటే వితౌట్ ఎనీ అంబిగ్విటీ, అంటే క్లియర్గా ఉంది. క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన సీనియర్ ప్లస్ ఎక్స్పీరియన్స్ డిప్లొమాట్ అంటే దౌత్యవేత్త అని, అంటే విదేశ వ్యవహారాల గురించి అవగాహన ఉన్న వ్యక్తి అని అర్థం. అయినప్పటికీ ఏంటి కదా, నాట్ ఓన్లీ డిడ్ హీ సే దట్ ద ప్లాన్ వాజ్ టు మూవ్ ద మైగ్రెంట్స్ ఫ్రమ్ స్క్వాలర్ టు అపార్ట్మెంట్స్ బిల్ట్ ఫర్ ది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్స్లోకి వాళ్ళు మూవ్ చేస్తామని, ఎక్కడ? ఆన్ ది అవుట్స్కర్ట్స్ ఆఫ్ ఢిల్లీ అలా మూవ్ చేస్తామని చెప్పడమే కాకుండా, బట్ దే వుడ్ ఆల్సో బీ ప్రొవైడ్ ఫెసిలిటీస్. వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాము, ఢిల్లీ పోలీస్ నుంచి ప్రొటెక్షన్ కూడా ఇస్తాము అని చెప్పారు. ప్రూఫ్ ఆఫ్ హౌ ఇండియా హ్యాడ్ ఆల్వేస్ వెల్కమ్డ్ రెఫ్యూజీస్. ఈ విదేశీ శరణార్థుల్ని ఇండియా ఎప్పటి నుంచి ఎప్పుడు ఎలాగైతే చూస్తుందో అలాగే ఇప్పుడు కూడా చూస్తాము అన్న సెన్స్లో ఆయన పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ పదం చూసారా, స్క్వాలర్ అనే పదం. స్క్వాలర్ అంటే ఎక్స్ట్రీమ్లీ డర్టీ అని, అంటే సరైన ప్రజెంట్ వాళ్ళు ఉన్న ప్లేస్లు అనేవి బాలేవు, డర్టీగా ఉన్నాయి, అన్ప్లెజెంట్గా ఉన్నాయి. అలాంటి ప్లేస్ నుంచి వాళ్ళకి అపార్ట్మెంట్స్కి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోసం కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్స్కి మూవ్ చేస్తాము అనేది మా ప్లాన్ అని చెప్పారు. కాకపోతే బట్ దట్ వుడ్ ఆల్సో బీ ప్రొవైడెడ్, అది మూవ్ చేస్తామని చెప్పారు. మంచి ఫెసిలిటీస్ ప్రొటెక్షన్ కూడా ఇస్తాము. ఇండియా ఇప్పటివరకు ఎలాగైతే రిఫ్యూజీస్ని చూసిందో ఇప్పుడు అలాగే చూస్తాము, ఇదే మీకు అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. The details Mr. Puri shared as well as documents from 2021 showed that the government had indeed been considering moving the Rohingya who live on land donated by an Islamic charity after their previous homes were burnt down. Islamic charity వాళ్ళు ఇచ్చిన ల్యాండ్లో వాళ్ళు ప్రజెంట్ నివసిస్తున్నారు. అంతకుముందు ఉన్న వాళ్ళ ఇల్లు ఏమో బర్న్ డౌన్ అంటే కాల్ చేశారంట. సో వాళ్ళని నిజంగానే మూవ్ చేద్దామని చెప్పి గవర్నమెంట్ హ్యాడ్ బీన్ కన్సిడరింగ్, ఆలోచిస్తోందని చెప్పి ఆయన షేర్ చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం తెలుస్తుంది. హర్దీప్ పూరి షేర్ చేసిన డాక్యుమెంట్స్ ప్రకారం చూస్తే నిజంగానే గవర్నమెంట్ వాళ్ళని ఫ్లాట్స్లోకి మూవ్ చేద్దామనే ఆలోచనలో ఉంది అనే విషయం తెలుస్తుంది. అయితే చేస్తుందా లేదా తెలియదు, కానీ గవర్నమెంట్కి ఆలోచన అయితే ఉంది అనే విషయం మనకి క్లియర్గా కనిపిస్తుంది. There has been some suggestion that the ruling party faced backlash from its supporters, including a stern press statement from the Vishwa Hindu Parishad, and it would be unfortunate if that was the principle behind what appears to be a reversal of policy. అయితే నిజంగానే గవర్నమెంట్ అనుకున్నప్పటికీ
తర్వాత ఒక చిన్న విషయం ఏంటంటే, రూలింగ్ పార్టీలోనే తనని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అంటే ఎవరు, మన విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, వీళ్ళే రివర్స్ అయ్యారు. బ్యాక్లాష్ అంటే అర్థం ఏంటంటే కోపం అవ్వడం అనమాట, అంటే విమర్శ రావడం, క్రిటిసిజం రావడం. గవర్నమెంట్ నిజంగానే ప్లాన్ చేసింది, కాకపోతే విహెచ్పి వాళ్ళు, వీళ్ళ గవర్నమెంట్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని క్రిటిసైజ్ చేయడం వల్ల, నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం వల్ల ఆగిపోయిందేమో అనేది ఒక చిన్న డౌట్. ఇంక్లూడింగ్ ఏ స్టర్న్ ప్రెస్ స్టేట్మెంట్. చూడండి, విశ్వ హిందూ పరిషత్ నుంచి ఒక స్ట్రాంగ్ ప్రెస్ స్టేట్మెంట్ వచ్చింది. సో ప్రాబబ్లీ దానివల్లే గవర్నమెంట్ వెనకడుగేసింది అనేది క్వశ్చన్. ఒకవేళ అదే నిజమైతే, ఇఫ్ దట్ వాజ్ ద ప్రిన్సిపల్ బిహైండ్ వాట్ అపియర్స్ టు బి రివర్సల్ ఆఫ్ పాలసీ రివర్సల్కి అదే నిజమైతే, ఇట్ వుడ్ బి అన్ఫార్చునేట్. ఇది దురదృష్టకరమైన అంశము అని అర్థం, దురదృష్టకరమైన అర్థం. ఇంకా అల్టిమేట్లీ రోహింగ్యాస్ ఎవరు? ముస్లిమ్స్. On broader terms, the Rohingya housing issue seems to be an example of the clash between Modi government's foreign policy committees and its domestic politics, commitments and domestic politics. So, మీరు బ్రాడ్ లెవెల్లో చూస్తే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, రోహింగ్యా హౌసింగ్ ఇష్యూ అనేది ఇట్ సీమ్స్ టు బి అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్లాష్ బిట్వీన్ మోదీ గవర్నమెంట్స్ ఫారిన్ పాలసీ కమిట్మెంట్. ఫారిన్ పాలసీలో బయట చాలా కమిట్మెంట్స్ మోదీ గారు ఇస్తారు, వి ట్రీట్ అదర్స్ విత్ రెస్పెక్ట్ అని, బాగా చూసుకుంటామని, కానీ డొమెస్టిక్ పాలిటిక్స్కి దానికి సింక్ అవ్వట్లేదు. సో దెర్ ఈజ్ ఎ క్లాష్ బిట్వీన్ డొమెస్టిక్ పాలిటిక్స్ అండ్ ఫారిన్ పాలసీ కమిట్మెంట్స్. ఆల్దో యాజ్ మిస్టర్ పూరి ట్వీటెడ్, ఇండియా హ్యాస్ రెస్పెక్టెడ్ అండ్ ఫాలోడ్ 1951 UN కన్వెన్షన్ ఆఫ్ రెఫ్యూజీస్ విషయంలో యునైటెడ్ నేషన్స్ వాళ్ళ కన్వెన్షన్ ఒకటి ఉంది, 1951లో తీసుకొచ్చింది. అయితే ఇండియా దాన్ని సైన్ చేసిందా? సైన్ చేయలేదు. ఇట్ ఈస్ నాట్ ఎ సిగ్నేటరీ. అది సంతకం చేయనప్పటికీ, సంతకం చేస్తే ఇట్ ఈస్ బైండింగ్ ఆన్ యూ. నువ్వు సంతకం చేయనప్పటికీ కూడా ఇండియా దాన్ని మొదటి నుంచి ఫాలో అవుతూ వచ్చింది, దాన్ని రెస్పెక్ట్ చేస్తూ వచ్చిందని చెప్పి పూరి అన్నారు. అయితే మిస్టర్ మోదీస్ కొలీగ్స్ సచ్ యాజ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా హ్యావ్ ఫ్రీక్వెంట్లీ డిస్రిగార్డెడ్ ది కన్వెన్షన్స్. ఈయన ఒక పక్క మేము ఎప్పుడు వాటిని గౌరవించాము, రెస్పెక్ట్ ఇచ్చామని చెప్తున్నప్పటికీ, ఇంకోవైపు మోదీ గారి కొలీగ్ అయిన అమిత్ షా లాంటి వాళ్ళు ఈ కన్వెన్షన్ని ఫ్రీక్వెంట్గా డిస్రిగార్డ్ చేశారంటే గౌరవించలేదు. రిఫరింగ్ టు మైగ్రెంట్స్ యాజ్ టెర్మైట్స్. ఈ మైగ్రెంట్స్ని టెర్మైట్స్ అంటే చెదపురుగుల్లాగా వాళ్ళని అభివర్ణించడం కూడా జరిగింది. రైట్, స్టేటింగ్ ఇన్ పార్లమెంట్ దట్ ఇండియా వుడ్ నెవర్ యాక్సెప్ట్ ద రోహింగ్యాల్ని ఎప్పటికీ ఇండియా యాక్సెప్ట్ చేయదని కూడా చెప్పారు. అండ్ ఈవెన్ వైలేటింగ్ ద UN ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫోమో అంటారు, రిఫోమెంట్ కాదు, రిఫోమో. నాన్ రిఫోమెంట్ అంటే అర్థం ఏంటంటే, రిఫోమెంట్ అంటే అర్థం ఏంటి? విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన వాళ్ళని బలవంతంగా పంపించేయడం. అంటే యాక్చువల్గా ఎవరు వాళ్ళు? అక్కడ పెర్సెక్యూషన్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, అంటే విదేశాల్లో పెర్సెక్యూషన్ అంటే సఫర్ అవుతున్న వాళ్ళు. రైట్, సఫర్ అవుతున్న వాళ్ళని అక్కడ సఫర్ అవుతూ మన దేశానికి వచ్చారు, అలాంటి వాళ్ళని బలవంతంగా వాళ్ళ దేశానికి తిరిగి పంపించేయడం, దాన్ని రిఫోమెంట్ అంటారు. నాన్ రిఫోమో అంటే అలా పంపించకపోవడం. అది యునైటెడ్ నేషన్స్ యొక్క ప్రిన్సిపల్. ఏంటది? ఇప్పుడు చూడండి, ఇల్లీగల్గా మన దేశానికి ఎవరైనా ఆక్యుపై చేసేయడానికి వచ్చినా, లేకపోతే మన దేశంలో ఎంటర్ అయినా సరే వాళ్ళని తిరిగి పంపించేసి ఇలా జైల్లో పెట్టే హక్కు మనకు ఉంటుంది. కానీ శరణార్థులై వచ్చారనుకోండి, రెఫ్యూజీస్గా వచ్చారనుకోండి, అక్కడ వాళ్ళపైన హింస జరుగుతుంది కాబట్టి మన దేశంలోకి ఎంటర్ అయ్యారనుకోండి, అలాంటి వాళ్ళని బలవంతంగా డీపోర్ట్ చేయకూడదు అనేది నాన్ రిఫోమో ప్రిన్సిపల్ బై యునైటెడ్ నేషన్స్. రైట్, దాన్ని కూడా వైలేట్ చేస్తూ ఎలా? బై డిపోర్టింగ్ ఏ రోహింగ్యా ఉమెన్ టు మయన్మార్ దిస్ ఇయర్. ఒక రోహింగ్యా ఉమెన్ని బలవంతంగా మయన్మార్కి డిపోర్ట్ చేయడం కూడా జరిగింది. ద ట్రీట్మెంట్ అది ఇవన్నీ చెప్తున్నారంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ మనం ఫాలో అవ్వలేదని చెప్పడానికి ఇదంతా చెప్తున్నారు. ద ట్రీట్మెంట్ ఆఫ్ ద రోహింగ్యా హూ ఫ్లడ్ టు ఇండియా in 2012 and 2017 after state sponsored ethnic cleansing. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది రోహింగ్యాలకి? స్టేట్ స్పాన్సర్డ్ అంటే అక్కడ ప్రభుత్వం, అంటే ఇప్పుడు మిలిటరీ గవర్నమెంట్ ఉంది, అప్పుడు నిజంగానే డెమోక్రాటిక్ గవర్నమెంటే ఉండింది, కానీ వాళ్ళకి అంటే ఎథ్నిక్ క్లెన్సింగ్ అంటే ఒక పర్టికులర్ జాతి, ఒక పర్టికులర్ రేస్ని టార్గెట్ చేసి వాళ్ళని చంపేయడానికి ఎథ్నిక్ క్లెన్సింగ్ అంటాం. సో ముస్లిం కమ్యూనిటీ, రోహింగ్యా ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ మయన్మార్లో వాళ్ళపైన అటాక్స్ అనేవి జరిగాయి.
అవి అయిన తర్వాత 2012లో ఒకసారి 2017లో ఒకసారి వాళ్ళు భారతదేశానిలో ఎంటర్ అయ్యారు. హ్యాస్ ఆల్సో సో వాళ్ళని ట్రీట్ చేయడం, ద ట్రీట్మెంట్ అంటే వాళ్ళని ట్రీట్ చేసే విధానం హ్యాస్ ఆల్సో బీన్ ఫార్ ఫ్రమ్ గవర్నమెంట్స్ మచ్ టౌటెడ్ స్లోగన్ ఆఫ్ వసుధైవ కుటుంబం. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది, వసుధైవ కుటుంబం అంటే ప్రపంచమంతా ఒక ఫ్యామిలీ, ద వరల్డ్ ఈజ్ ఎ స్మాల్ ఫ్యామిలీ, ప్రపంచమంతా ఒకటే అని ఎప్పుడూ స్లోగన్ చెప్తూ ఉంటారు. మరి అందరూ ఒక ఫ్యామిలీ అన్నప్పుడు వాళ్ళని హక్కును చేర్చుకోవచ్చు కదా అనేది ఇక్కడ పాయింట్. అయితే ఇక్కడ రిస్క్ ఉంటుంది. ఇలాంటి చెప్పడం చాలా ఈజీ, ఎవరో తెలియని వాళ్ళని మన వాళ్ళని చెప్పి మనం తీసుకుంటే వాళ్ళు టెర్రరిస్టులుగా మారిపోతే వాళ్ళు వేరే ప్రాబ్లమ్స్ అయినా తీసుకొస్తే, అందుకే హోమ్ మినిస్ట్రీ రివర్స్లో ఉంటుంది ఎప్పుడని. హోమ్ మినిస్ట్రీ ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ని చూసుకోవాలి కాబట్టి వరీడ్గానే ఉంటారు. ద రోహింగ్యా హ్యావ్ బీన్ డ్రివెన్ అవుట్ ఆఫ్ హోమ్స్ ఇన్ రాజస్థాన్ అండ్ హర్యానా. రాజస్థాన్ హర్యానాలో వాళ్ళని ఇళ్లలోంచి పంపించేశారు. స్టిగ్మటైజ్డ్ బై లోకల్ అథారిటీ. స్టిగ్మటైజ్ అంటే వాళ్ళ మీద ఒక ముద్ర వేయడం అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, లోకల్ అథారిటీస్ వాళ్ళపైన ఒక నెగిటివ్ ముద్ర, వీళ్ళు చెడ్డవాళ్ళు అన్నట్టుగా ముద్ర వేయడం. హూ అక్యూజ్ దెమ్ ఆఫ్ క్రిమినల్ అండ్ ఈవెన్ టెర్రరిస్ట్ ఇంటెంట్. వీళ్ళు క్రిమినల్ ఇంటెంట్తో ఉన్నవాళ్ళు, అలాగే టెర్రరిజం ఉద్దేశంతో ఉన్నవాళ్ళు అని చెప్పి వాళ్ళ మీద ముద్ర వేయడం కూడా జరిగింది. So New Delhi has also failed thus far to play its role as a regional leader in convincing Myanmar to provide its citizens homes and assurance of safety. చూడండి, సరే ఇప్పుడు మనం 40,000 వరకు భారతదేశంలో ఉన్నారు, వాళ్ళని పంపించడం వరకు ఓకే. అయితే మేము పంపిస్తాము, వాళ్ళకి మీరు సేఫ్టీ అష్యూర్ చేయండి, వాళ్ళకి ఇల్లు ప్రొవైడ్ చేయండి అని మయన్మార్ని కన్విన్స్ చేయడంలో కూడా న్యూఢిల్లీ ఒక రీజనల్ లీడర్గా ఫెయిల్ అయింది. లేదా ఇన్ బ్రోకరింగ్ డైలాగ్ బిట్వీన్ ఢాకా అండ్ నెపీడా. నెపీడా అంటే ఏంటి? మయన్మార్ రాజధాని. ఢాకా అంటే బంగ్లాదేశ్ రాజధాని. బంగ్లాదేశ్కి మరియు మయన్మార్కి మధ్యలో కూడా చర్చలు జరిగేలా చేయడంలో కూడా భారతదేశం ఫెయిల్ అయింది. టు ఎన్ష్యూర్ దేర్ రిటర్న్. బంగ్లాదేశ్లో కూడా చాలామంది మయన్మార్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని తిరిగి పంపించడానికి బంగ్లాదేశ్ కూడా ప్రయత్నం చేస్తుంది. ఇద్దరి మధ్య చర్చ జరిగేలా చేయడానికి కూడా భారతదేశం ఫెయిల్ అయింది. అబౌట్ 1 million రోహింగ్యాస్ లివ్ ఇన్ చూడండి, బంగ్లాదేశ్లో 10 లక్షల మంది రోహింగ్యాస్ ఉన్నారు. అండ్ అన్ ఎస్టిమేటెడ్ 40,000 ఇన్ ఇండియా. ఇండియాలో 40,000 ఉన్నారు. బంగ్లాదేశ్ పక్కనే ఉండడం వల్ల చాలామంది బంగ్లాదేశ్ వెళ్ళిపోయారు. పాకిస్తాన్ అండ్ సౌదీ అరేబియా హౌస్ అబౌట్ 7 lakh బిట్వీన్ దెమ్. పాకిస్తాన్, సౌదీ అరేబియాలో ఒక 7 lakh రోహింగ్యాస్ ఉన్నారనమాట. సో ఇది పరిస్థితి. బంగ్లాదేశ్ నుంచి తిరిగి పంపించడం విషయంలో కూడా ఇద్దరి మధ్య చర్చలు జరిగేలా ఇండియా చేయలేకపోయింది. ఇండియాకి ఏంటి అవసరం అని అనొచ్చు, కానీ లీడర్గా ఉండాలనుకుంటే చెయ్యాలి. In the absence of long-term measures to resolve the issue, government could at least, as Mr. Puri suggested, provide the hapless community better living conditions until their future is secure. వాళ్ళ ఫ్యూచర్ సెక్యూర్ అయ్యేంత వరకు అట్లీస్ట్ వాళ్ళకి ఈ బెటర్ లివింగ్ కండిషన్స్ అన్నా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది మిస్టర్ పూరి సజెస్ట్ చేసిన విధంగా అని చెప్పి అంటున్నారు. హ్యాప్లెస్ అనే పదం రాశారు. హ్యాప్లెస్ అంటే అర్థం ఏంటి? అన్ఫార్చునేట్, దురదృష్టవంతులైన వీళ్ళకి అట్లీస్ట్ అలా అన్న ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది. ఓకేనా? ఇట్స్ అబౌట్ ఇట్. సో ఇది మన యూపీఎస్సీ పోస్టర్ అమ్మ. మీరు ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఈఎంఐ ఆప్షన్ ఉంది, అప్ ఫ్రంట్ ఒకేసారి పే చేయొచ్చు. సో లైఫ్ టైం వ్యాలిడిటీ మీకు వస్తుంది. 30th August వరకు మాత్రమే ఇక్కడ కనిపిస్తున్న ఫీజు వ్యాలిడ్. ఏ డౌట్స్ ఉన్నా ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ మేకింగ్ ఏ కాల్ టు దిస్ నెంబర్ అండ్ చెకింగ్ ద వెబ్సైట్ అవుట్. ఓకేనా? టేక్ కేర్, బాయ్.